జగన్ నన్నెందుకు కాల్చాలి? వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలో లేనప్పుడే జగన్ ఇంత ఉన్మాదిలా మాట్లాడితే అధికారంలోకి వచ్చాక ఎలా మాట్లాడతారోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా మనం సంయమనం పాటించాలని నేతలకు చంద్రబాబు ఉద్బోధ చేశారు. జగన్ ఎంత శాడిస్టో అతని వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. జగన్ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తనను కాల్చి చంపాలని జగన్ ఎందుకు అన్నారో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. నన్నెందుకు కాల్చి చంపాలి? నేను చేసిన పనేంటి? జగన్ చేసిన పనేంటి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని చెప్పారు. భూమా బ్రహ్మానందరెడ్డి ఖచ్చితంగా గెలుస్తారని చంద్రబాబు అన్నారు. 2019లో వైసీపీకి 30 సీట్లకు మించి రావని సర్వేలు చెబుతున్నాయని చంద్రబాబు అన్నారు. మిత్రపక్షాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా సంయమనంతో వ్యవహరించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. బీజేపీ లేదా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు సంయమనంతో ఉండాలని హితవు పలికారు. 2019కి ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని అన్నారు. ప్రతి గ్రామంలో టీడీపీ జెండా ఎగరాలని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపుపై చంద్రబాబు ధీమాగా ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన అభిప్రాయపడ్డారు. నంద్యాలలో మెజారిటీపైనే దృష్టి సారించాలని నేతలకు సూచించారు.